నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. మిర్యాలగూడ పట్టణంలోని 26వ వార్డులో బీజేపీ టూ టౌన్ అధ్యక్షులు పెద్దబోయిన వెంకన్న యాదవ్ వీటి ఆధ్వర్యంలో గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కాలనీలో జాతీయ జెండాను బీజేపీ నాయకులు ఆవిష్కరించారు. అనంతరం నాయకులు మాట్లాడుతూ భారతదేశ అభివృద్ధికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఎంతో కృషి చేస్తున్నారని అన్నారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా మిర్యాలగూడ పట్టణంలో 26వ వార్డులో ప్రజలందరూ ఐక్యతగా ఉండి రాబోయే మున్సిపల్ ఎలక్షన్లో బీజేపీ పార్టీని అత్యధికంగా గెలిపించాలని సందర్భంగా కోరారు. గణతంత్ర దినోత్సవ వేడుకలను ఏర్పాట్లు చేసిన పెద్దబోయిన వెంకన్న యాదవ్ను ఈ సందర్భంగా నాయకులు అభినందించారు. జనని మా అమ్మ భారతి, జగతికి కావాలి మీ జ్ఞాన హారతి. గణతంత్ర ఉత్సవంలో ఉప్పొంగెను మన ప్రగతి, ఎందరో త్యాగాలలో సాగుతుంది నీ సద్గతి, సాగుతుంది నీ సద్గతి. జనని మా అమ్మ భారతి, జగతికి కావాలి నీ జ్ఞాన హారతి. జయ హో జయ హో జయ హో జయ హో జయ హో. అధినాయక జయ హే భారత భాగ్య విధాత, పంజాబ్ సింధు గుజరాత్ మరాఠా ద్రావిడ ఉత్కల వంగా, వందే మాతర యమునా గంగా ఉచ్చల జలకి తరంగా. శుభ శుభ మాదే ధ్యాయే, శుభ శుభ మాదిశగాయే ధ్యాయే. जनगण मन अधिनायक जय हे भारत भाग्य विधाता, जय हे जय हे जय हे मातरम मातरम वंदे मातरम, मातरम मातरम वंदे मातरम. भारत माता की जय, स्वतंत्र भारत की जय, भारत माता की जय. పెద్దబోయిన వెంకటరమణ గారు ఇక్కడి నుంచి వార్డు కౌన్సిలర్గా పోటీ చేస్తున్న సందర్భంగా మనం అందరం కూడా వారికి పూర్తి మద్దతు తెలుపుతూ ఈ వార్డు ప్రజలందరూ కూడా అత్యధిక మెజారిటీతో ఆయనని గెలిపించాల్సిందిగా మిమ్మల్ని కోరటం జరుగుతుంది. అంతేకాకుండా దేశం మొత్తంలో మనకు ఇవాళ పరిస్థితులు అందరికీ తెలుసు. మనం ఈరోజు ఇంత సుభిక్షంగా ఇంత రక్షణగా మనం దేశంలో నివసిస్తున్నామంటే కేవలం కేంద్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంది కాబట్టే మనకు ఎలాంటి బాంబు సౌండ్ వినపడతలేదు. ఉగ్రవాద చర్యలు దేశంలో ఎట్లయితే పోతున్నాయో మన వార్డులో కూడా ఈ యొక్క కుంభకోణాలతో కూడుకున్న రాజకీయ నాయకుల యొక్క ముఠా తగాదాలతో కూడుకున్నటువంటి ఈ యొక్క వ్యవస్థని కూకటి వేళ్లతో పెకలించాలి అంటే పెద్దబోయిన వెంకటరమణ వార్డు కౌన్సిలర్గా గెలవాల్సిన అవసరం ఉంది. దానికి ముఖ్యంగా ఇవాళ మున్సిపాలిటీలో ప్రతి పనిలో చేతివాటం లేకుండా ఏ పని జరగటం లేదు. కాబట్టి పెద్దబోయిన వెంకటరమణ లాంటి ఒక జాతీయ నాయకుడు, ఒక జాతీయ ఆలోచనతోని, ఒక భావజాలంతోని, హిందుత్వ ధోరణితోని మన ముందుకొచ్చి హిందూ సంస్థలో పనిచేసి, హిందూ వాహినిలో పనిచేసి అనేక మందిని నాయకత్వం వహించినటువంటి పెద్దబోయిన వెంకటరమణ మన వార్డు కౌన్సిలర్ గెలిచినట్లయితే మనందరికీ కూడా మన అవసరాలన్నిటినీ కూడా ఆయన మనకు తీర్చగలిగే సమర్థుడు. కాబట్టి మనందరం కూడా ఒక ముక్త కంఠంతో పెద్దబోయిన వెంకటరమణను గెలిపించుకునేందుకు అహర్నిశలు కృషి చేయాలి. భారతమాత ముద్దు బిడ్డ ఎన్నో హిందూ ధార్మిక ధర్మ ప్రచారంలో ఎన్నో ఏళ్ల సంధి బాల్యం నుంచి కూడా మన వ్యవస్థలో పనిచేస్తూ ఈరోజు రాజకీయంగా మన 26వ వార్డుకు కౌన్సిలర్గా పోటీ చేయడానికి ముందుకు వచ్చినటువంటి పెద్దబోయిన వెంకటేశ్వర్లకు వారి గెలుపునకు మనం అందరం కూడా ఛాయశక్తులా కృషి చేసి ఒక మంచి వ్యక్తిని మున్సిపాలిటీలో మన తరఫున మన వాణి వినిపించడానికి మనం అవకాశం కల్పించాలి. వెంకటరమణ వీటి కదా అందరు వీటి గారు మరి వార్డులో పోటీకి చేయాలనే ఆలోచనతోని రావటం చాలా సంతోషం. ఎందుకంటే ప్రజాప్రతినిధి కావాలని ప్రతి మనిషి కూడా కోరిక ఉండాలి. ఎందుకంటే ప్రజాప్రతినిధి వేరు, మామూలుగా సామాన్యుడు పోయి ఆఫీసర్ కాడికి పోయి అడిగేది వేరు. కాబట్టి ప్రజాప్రతినిధి అయితే ఏ పనైనా చేసే అవకాశం ఉంటుంది.
కాబట్టి మీరు భారతీయ జనతా పార్టీ వైపు నుంచి సరైన నాయకుని, ప్రజలలో ఉండే నాయకుని తీసుకొచ్చి పెట్టండి. గెలిపించే పని మాదే, ఓట్లేసే పని మాదే. మీరు దయచేసి ఇది ఆలోచించండి అని చెప్పడం జరిగింది. అంటే అర్థం ఏంటంటే ఎక్కడ కూడా ఇది టీవీలలో, పేపర్లలో, అన్నిట్లల్లో కూడా, ఇప్పుడు సెల్లలో అన్నిట్లలో కూడా ఈ మూట తగాదాలలో కూడా అన్నీ రావడం జరుగుతుంది. కాబట్టి భారతీయ జనతా పార్టీ నాయకుడు, సరైన నాయకులు, భారతీయ జనతా పార్టీ కార్యకర్త ఎవరైనా సరే అది క్రమశిక్షణగా ఉండే వ్యక్తే ఉంటుంటారు. కాబట్టి దయచేసి మీరందరూ కూడా ఇది గమనించాల్సిందిగా కోరుతున్నాం. భారతీయ జనతా పార్టీ నాయకత్వం అంతా కూడా ప్రశ్నిస్తేందుకు సిద్ధంగా ఉంది. నిజంగా పేదవాడికి జరగాల్సిందే, ఇవ్వాల్సిందే, సన్నబియ్యం రావాల్సిందే, అంత్యోదయ పథకం రావాల్సిందే, సిలిండరు 4 సిలిండర్ గ్యాస్ ఫ్రీగా ఇవ్వాల్సిందే. ఇవన్నీ కూడా ఈ పథకాలు కూడా పేదవాళ్ళకి అందాలంటే ఎవరు రావాలి? బీజేపీ నాయకత్వం రావాలి, ఆ వార్డులో ఉన్న కౌన్సిలర్ గెలవాలి. కాబట్టి దయచేసి మీరందరూ కూడా గమనించి ఇది రాబోయే రోజులలో ఎలక్షన్లో బీజేపీ అభ్యర్థులను గెలిపించాల్సిందిగా కోరుకుంటూ ఈ అందరూ కూడా ఇక్కడికి వచ్చిన మహిళలకు అందరూ కూడా నమస్కారం చేస్తూ అందరికీ 77వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈ 77 సంవత్సరాలుగా మనం ఎంతో అభివృద్ధి చెందాల్సింది పోయి ఈ 70 సంవత్సరాలుగా మనం ఇంకా వెనుకకు పడుతూనే ఉన్నాం. ఒక 60 సంవత్సరాల పాటు పరిపాలించినటువంటి కాంగ్రెస్ పార్టీ ఈ మనం గణతంత్ర దినోత్సవం ఎన్నోసార్లు జరిపించింది. కానీ ఆ జీవితాలలో మాత్రం మార్పు రాలేదు. ఈ మార్పు కోసమే జాతీయ నాయకత్వంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు ప్రధానిగా పేద ప్రజలకు అందాల్సినటువంటి ఎన్నో పథకాలను కూడా పేద ప్రజల అభ్యున్నతి కోసం తీసుకొస్తున్నారు. అదేవిధంగా ఈరోజు 70 సంవత్సరాల్లో జరిగిన అభివృద్ధి కూడా ఈ 14 సంవత్సరాల్లో అభివృద్ధి అంటే ఎలా ఉంటుందో ప్రపంచ దేశాలు కూడా నరేంద్ర మోడీ గారి అభివృద్ధిని చూసి ఎంతో గర్వపడుతున్నారు. అదేవిధంగా భారతదేశంలో ఈ ప్రాంతంలో ఎక్కడ బీజేపీ ఉంది, ఈ గ్రామంలో ఎక్కడ బీజేపీ ఉందన్న వాతావరణం నుంచి ప్రతి చోట బీజేపీ ఉందనే ఒక వాతావరణం తీసుకొస్తున్నటువంటి ఈ బీజేపీ నాయకత్వం ఎంతో బలంగా ఎక్కడ కూడా మచ్చలేని పరిపాలన అందిస్తూ ప్రజల మన్ననలను పొందుతూ రాష్ట్రాన్ని జయించుకుంటూ వస్తూ గడపని జయించుకొస్తూ ప్రతి హృదయంలోకి భారతీయ జనతా పార్టీ దూసుకువెళ్తుంది అనడానికి నరేంద్ర మోడీ గారి పాలన మనకు ఆదర్శం. అదేవిధంగా రాష్ట్రంలో మనం చూసుకున్నట్టయితే ఎక్కడైనా సరే ఎక్కడ వేసిన కొంగడు అక్కడే ఉన్నది. మనం గణతంత్ర దినోత్సవాలు, స్వతంత్ర దినోత్సవాలు జరుపుకుంటూనే ఉన్నాం, కానీ వాటి ఫలాలు మాత్రం ఎవరికైతే అందాలో అవి అందట్లేవు అనమాట. ఎక్కడైనా సరే ఈ గతంలో మనకు చెప్పారు చాలాసార్లు, ఈ జెండా మోసిన వాళ్ళకే అవి పోతున్నాయి, వాళ్ళ యొక్క కండవ కప్పుకున్న వాళ్ళకే అవి లబ్ధి చెందుతున్నాయని చెప్పి మనకు ఇంతకుముందుకు మన నాయకులు చెప్పారు. అది అక్షర సత్యం. అది కాంగ్రెస్ మార్క్ ఉంటేనే అది, లేదంటే గతంలో ఉన్న పార్టీ నాయకులు ఎవరైతే ఉంటారో వాళ్ళ పాలకులు, వాళ్ళ కార్యకర్తలు పోతారు. కానీ పేద ప్రజలకు ఎవరికైతే లబ్ధి చేరాలనో ఆ లబ్ధి చేరకుండా పోతుంది. ఈసారి మేము చెప్తున్నాం, ఈ మున్సిపల్ ఎలక్షన్ సమయంలో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని 119 మున్సిపాలిటీలో ఒక్కతాటిగా నిలబడి ఈ మున్సిపాలిటీలు అన్నింటినీ కూడా కైవసం చేసుకోవడానికి సమాయత్తమవుతుంది. మిర్యాలగూడలో 48 వార్డులలో కూడా మా శక్తి చూపించుకోవడానికి శక్తివంచన లేకుండా కష్టపడుతున్నాం. అందులో మొట్టమొదటిగా గెలవబోయేది ఈ శాంతినగర్ 26వ వార్డు అనేది ప్రజలు ఘంటాపథంగా చెప్తున్నారు. ఇక్కడ అభివృద్ధి పేరుతో ఒక ముసుగు వేసుకొని ఇక్కడ రాజకీయాలు చేస్తున్నారు. ఎస్ఆర్కే కన్స్ట్రక్షన్ వాళ్ళు నిర్వహిస్తున్నటువంటి ఈ కన్స్ట్రక్షన్స్ను ఇక్కడ సంబంధం లేకుండా కానీ మేమే కట్టిస్తున్నాం, మేమే చేస్తున్నాం అని చెప్పేసి మోరీలు దొమ్ముతున్నామని, రోడ్లు దొమ్ముతున్నామని చెప్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి పాలకులకు అది ఎటువంటి సంబంధం లేదు. మిర్యాలగూడలో 18 కోట్ల రూపాయలకు ఎస్ఆర్కే కన్స్ట్రక్షన్స్ ఈ మున్సిపల్ పనులన్నీ కూడా వాళ్ళు ఒప్పందం చేసుకొని వాళ్ళు చేస్తున్నారు. కానీ ఒక ముసుగేసుకొని మేము చేస్తున్నాం, మా సొంత నిధులతో చేస్తున్నామని నాయకులు చెప్తున్నారు. అది అక్షర సత్యం కాదు, అబద్ధం. అది ప్రజలు ఇటువంటి అబద్ధపు ప్రచారాలను నమ్మద్దు. ఇప్పుడు ఎలక్షన్స్ కోడ్ వస్తున్న సందర్భంలో ఈ 40 రోజుల కాలంలో ఎక్కడ పడితే అక్కడ మోరీలు తోవడం కానీ, కల్వట్లు తోవడం కానీ, ఈ వృధా ప్రయత్నాలు చేసి జనాలను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఈ స్వతంత్ర ఫలాలు ఎక్కడికి పోతున్నాయి, ఎవరిని మోసం చేస్తున్నారు, అదే జనాలు గమనించాలి. శాంతినగర్ రాంబాబన్ ఇది మన భారతదేశంలో అంబేద్కర్ యొక్క రాజ్యాంగం అద్భుతమైన రాజ్యాంగం, ప్రపంచంలో అద్భుతమైన రాజ్యాంగాలు రూపొందించుకోవడం జరిగింది. ఈ యొక్క రాజ్యాంగాన్ని ప్రపంచంలోని అన్ని దేశాలు కూడా ఆదర్శం తీసుకొని దీన్ని ఫాలో అవ్వడం జరుగుతుంది. ఇటువంటి రాజ్యాంగం రాసిన అంబేద్కర్ని మనం స్మరిస్తూ ఈ రాజ్యాంగాల్లో ఉన్నటువంటి విలువలను కాపాడుతూ
ఈరోజు దేశంలో పరిపాలన జరుగుతుంది. రాజ్యాంగాన్ని మనము గౌరవిస్తూ ఈరోజు ఈ కార్యక్రమం జరుపుకున్నటువంటి అందరికీ కూడా శుభాకాంక్షలు. ఈనాడు మన మిర్యాలగూడ మున్సిపాలిటీలో 26వ వార్డులో శాంతినగర్లో బీజేపీ వైపు నుంచి పెద్దబోయిన వెంకటేశ్వర్లు గారు అత్యధిక మెజారిటీతోటి గెలవబోతున్నారు అనేది ఇక్కడికి వచ్చినటువంటి ప్రజల యొక్క సమూహాన్ని చూస్తేనే మనకు అర్థమవుతుంది. ప్రతి ఒక్కరికి కూడా ఈ వార్డులో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మహిళలు ఏ ఇంటికి వెళ్ళినా కూడా మేమున్నాము, విసిగిపోయాము ఇక్కడ ఇప్పటి వరకు, ఇప్పుడు మాత్రమే మేము ప్రత్యక్షంగా బీజేపీ పార్టీకి ఓటేసేసి అత్యధిక మెజారిటీతోటి గెలిపిస్తామని చెప్పేసి ప్రతి మహిళ నుంచి ప్రతి వృద్ధుని కానించి కూడా బీజేపీ అంటే ఏంటో తెలిసిపోయింది. గెలిపిస్తాం మేము. 48 వార్డులలో కూడా మీ అభ్యర్థుల్ని ఖచ్చితంగా పెట్టండి. ఈ మున్సిపాలిటీని కైవసం చేసుకొని ఈ మున్సిపాలిటీలో ఉన్నటువంటి అవినీతిని ప్రక్షాళన చేయాలంటే ఒక్క బీజేపీ మాత్రమే ఆ పని చేయగలుగుతుంది. ఎందుకంటే బీజేపీలో ఉన్నటువంటి నాయకులు ఎవరైనా కూడా నిబద్ధతతో పనిచేస్తారు. కాబట్టి అటువంటి నిబద్ధతతో ఉన్నటువంటి వ్యక్తులనే మన మున్సిపాలిటీకి పంపించినట్లయితే మన పట్టణం అభివృద్ధి చెందుతుంది, మన ప్రజలు అభివృద్ధి చెందుతారు. కాబట్టి అందరూ కూడా కలిసికట్టుగా ఇక్కడ 26వ వార్డులో పెద్దబోయిన వెంకటేశ్వర్లు గారిని గెలిపిద్దామని చెప్పేసి కంకణం కట్టుకొని ఉన్నందుకు ఈ వార్డు ప్రజలందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తాం. థ్యాంక్ యూ. జనని మా అమ్మ భారతి, జగతికి కావాలి మీ జ్ఞాన హారతి. గణతంత్ర ఉత్సవంలో ఉప్పొంగెను మన ప్రగతి, ఎందరో త్యాగాలలో సాగుతుంది నీ సద్గతి, సాగుతుంది నీ సద్గతి. జనని మా అమ్మ భారతి, జగతికి కావాలి నీ జ్ఞాన హారతి. జయ హో జయ హో జయ హో, జయ హో జయ హో జయ 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 హో. అమరుల ఆశయాల ఆకాంక్ష రాజ్యాంగం, అసమానతలెరుగని స్వేచ్ఛ మన గమ్యం. అమరుల ఆశయాల ఆకాంక్ష రాజ్యాంగం, అసమానతలెరుగని స్వేచ్ఛ మన గమ్యం. అక్షరాల లక్షణాలు అడుగడుగున నడవాలి, అరమరికలు లేని ఓ తొలి పొద్దై నిలవాలి, తొలి పొద్దై నిలవాలి. జనని మా అమ్మ భారతి, జగతికి కావాలి మీ జ్ఞాన హారతి. జయ హో జయ హో జయ హో, జయ హో జయ హో జయ 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 హో. అవనికి నీ ఆత్మకథ ఆదర్శమవ్వాలి, స్వార్థపరులు నీ ముంగిట సగిలపడి తీరాలి. అవనికి నీ ఆత్మకథ ఆదర్శమవ్వాలి, స్వార్థపరులు నీ ముంగిట